దాంతో రోహిత్ ఇంటికి వచ్చి డైరెక్ట్గా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి సినిమా హీరో అవుతానని చెప్పి న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్నారు. ఆ తర్వాత రోహిత్ని వాళ్ళ నాన్నగారు నిర్మాత అశ్విని దత్ గారి దగ్గరికి పంపగా ఆయన రోహిత్ లుక్ చూసి నువ్వు హీరోగా సెట్ అవుతావు అని చెప్పి అతన్ని రాఘవేంద్రరావు, పూరి జగన్నాథ్ల దగ్గరికి తీసుకువెళ్ళగా వారిద్దరూ అప్పుడు ఫుల్ బిజీగా ఉండడంతో తర్వాత చేద్దామని ఇద్దరు చెప్పేశారు. దాంతో అశ్విని దత్ రోహిత్ని నువ్వు ముందు వెయిట్ తగ్గు, నేను నీ కోసం ఒక మంచి స్టోరీ సెట్ చేస్తానని చెప్పారు. దాంతో రోహిత్ జస్ట్ 5 నెలల్లోనే 30 కిలోలు తగ్గారు. ఇక అదే టైంకి చైతన్య దంతులూరి అనే కొత్త డైరెక్టర్ తను రాసుకున్న కథను పట్టుకొని అశ్వని దత్ గారిని కలిశారు. దాంతో ఆ కథ ఆయనకు నచ్చగా హీరోగా ఇతను ఎలా ఉంటాడో చెప్పని ఆయన డైరెక్టర్కి రోహిత్ ఫోటో చూపించాడు. ఇక అతనికి కూడా రోహిత్ లుక్ అండ్ హైట్ నచ్చడంతో అతనితో వేదికనే అమ్మాయిని హీరోయిన్గా సెలెక్ట్ చేసి బాణం అనే సినిమా తీశారు. 2009లో రిలీజ్ అయిన ఈ సినిమా